హలో! ఈరోజు మన 'డైమెన్సీ రిజల్ట్' సిరీస్‌లో క్లాస్ నంబర్ 7 ఎక్కడైతే మనం ఎఫెక్ట్ చూస్తామో, ఆ ఎఫెక్ట్ ప్యానెల్‌లో ట్రాన్సిషన్స్ చూస్తాం. టైటిల్స్, జనరేటర్స్ ఎఫెక్ట్స్, రిజాల్వ్ ఎఫెక్ట్స్, ఆడియో ట్రాన్సిషన్స్ ఇవన్నీ ఎఫెక్ట్ ప్యానెల్‌లో చూస్తాం. సో, ఇంకా 2, 3 క్లాసెస్ చెప్తాను ఈ ఎఫెక్ట్స్ మీద. సో, మీరు ఇంతకు ముందు క్లాసెస్ చూడకపోతే మన ఛానెల్‌కి వెళ్లి చూడండి. అందులో బేసిక్స్ నుంచి చెప్పాను. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు. ముందు ముందు వచ్చే క్లాసెస్ కోసం. ఓకే. మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఇది మన ఎడిట్ పేజ్ అండ్ ఇది మన స్క్రీన్. సో, ఇప్పుడు ఈ స్క్రీన్ మీద ట్రాన్సిషన్స్ చేసి చూద్దాం. ఓకే. ట్రాన్సిషన్స్ ఎలా యాడ్ చేస్తారు? 2 క్లిప్స్ మధ్య ఎలా యాడ్ చేస్తారు? అలాగే ట్రాన్సిషన్ ని ఎలా కస్టమైజ్ చేస్తారు? కస్టమైజ్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలో ఈ క్లాస్ లో చూద్దాం. ఇక్కడ మనం పైకి వస్తే ఎఫెక్ట్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి ప్యానెల్ ఓపెన్ అవుతుంది. ఇది మన ఎఫెక్ట్ ప్యానెల్. లెఫ్ట్ సైడ్ లో టూల్ బాక్స్ కనిపిస్తుంది. దాని పక్కన చిన్న యారో కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే క్లోజ్ అవుతుంది. మళ్ళీ క్లిక్ చేస్తున్నా ఓపెన్ అవుతుంది. దానిలో మనకి ఫస్ట్ ఆప్షన్ వీడియో ట్రాన్సిషన్స్. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. దీనికి రైట్ సైడ్ లో కనిపించేవి అన్ని ట్రాన్సిషన్స్. ఇక్కడ మనకి ఫస్ట్ 3 కనిపిస్తున్నాయి కదా, ఇవి మనకి ఒకే లైన్ లో కావాలి అంటే ఇక్కడ రైట్ కి వచ్చి చూడండి, చిన్న ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేసుకుంటే ఒకే లైన్ కనిపిస్తుంది. ప్యానెల్ అనేది చిన్నగా అవుతుంది. లేదు పెద్దగా కావాలి అంటే రైట్ కి డ్రాగ్ చేయండి. ఇక్కడ ప్యానెల్ లో 2 ఆర్ 3 ట్రాన్సిషన్స్ మాత్రమే కనిపిస్తాయి. ఓకే. ఇప్పుడు మనం చూద్దాం ట్రాన్సిషన్స్ ఎలా అవుతాయో, ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం క్లిప్స్ ని యాడ్ చేసుకుందాం. నేను క్లిప్స్ ని యాడ్ చేసేసాను. ఇప్పుడు ట్రాన్సిషన్ ని యాడ్ చేసి చూద్దాం. ఇప్పుడు ట్రాన్సిషన్ ని 2 క్లిప్స్ మధ్యలో ఎలా ప్లేస్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ట్రాన్సిషన్ ని యూజ్ చేసి చూద్దాం. మనం తీసుకున్న క్లిప్స్ కి ట్రాన్సిషన్ పైకి వచ్చి క్లిక్ చేసి అండ్ డ్రాగ్ చేయాలి. 2 క్లిప్స్ మధ్యలో నేను యాడ్ చేస్తున్నా. ఇక్కడ యాడ్ చేయగానే హైలైట్ కనిపిస్తుంది. నేను మౌస్ బటన్ ని వదిలేస్తున్నా. చూడండి ట్రాన్సిషన్ యాడ్ అయ్యింది. ఇప్పుడు మనం ప్లే చేసి చూద్దాం. ఫస్ట్ టైం లైన్ లో చూడండి ప్లే అవుతుంది కదా. ఇప్పుడు స్క్రీన్ లో చూద్దాం. చూడండి ట్రాన్సిషన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు మనం యూజ్ చేసిన ట్రాన్సిషన్ అడిక్టివ్ డిజాల్వ్. ఇక్కడ కనిపించేవి డిజాల్వ్ కేటగిరీ. ఈ డిజాల్వ్ లో మనకి 6 ట్రాన్సిషన్స్ ఉంటాయి. ఈ ట్రాన్సిషన్స్ బేసిక్ లెవెల్లో ఉంటాయి. వీటిని ఎక్కువ సార్లు యూజ్ చేస్తాం. ఇవి చాలా స్మూత్ గా ఉంటాయి. చాలా అట్రాక్టివ్ గా కూడా ఉంటాయి. వీటిని బేసిక్ ఎడిటింగ్ లో యూజ్ చేస్తారు. మనం ట్రాన్సిషన్ యాడ్ చేసే ముందు ఇలా క్లిక్ చేసి చూడొచ్చు ఈ ట్రాన్సిషన్ ఏంటి అని. జస్ట్ సింపుల్ గా ట్రాన్సిషన్ మీద మౌస్ మూవ్ చేస్తే ఇక్కడ స్క్రీన్ లో మనకి ట్రాన్సిషన్ కనిపిస్తుంది. ఇలా ట్రాన్సిషన్స్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇలా మంచి యూజెస్ ఉంటాయి డావిన్సీ రిజాల్వ్ లో. ఓకే. చూడండి ఏ ట్రాన్సిషన్ మీద అయినా మౌస్ ని మూవ్ చేస్తుంటే మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూసారా. వీటన్నింటిని ట్రై చేసి చూడండి. ఇవి చాలా అట్రాక్టివ్ ట్రాన్సిషన్స్, చాలా యూస్ఫుల్ ట్రాన్సిషన్స్ అండ్ చాలా క్రేజీ ట్రాన్సిషన్స్ కూడా. నెక్స్ట్ ఇప్పుడు మనం స్మూత్ కట్ గురించి చూద్దాం. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే ఇక్కడ మనకి బీచ్ వీడియో ఉంది కదా, నేను ఇక్కడ కట్ చేస్తున్నా అండ్ ఇక్కడ కూడా కట్ చేస్తున్నా. నేను కట్ చేసుకున్న క్లిప్ ని ఇక్కడ నుంచి తీసేస్తున్నా అండ్ గ్యాప్ ని డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు ప్లే చేస్తున్నా. ఇక్కడ మనకి కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. ఈ 2 క్లిప్స్ కొంచెం కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. వెనకాల వీడియో అనేది కొంచెం కిందకి ఉన్నట్టు, ముందున్న వీడియో కొంచెం పైకి ఉన్నట్టు కనిపిస్తుంది. కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది వీడియోలో. సో ఈ డిఫరెన్స్ కట్ చేసిన దగ్గర కనిపించకుండా ఉండాలి అంటే దానికోసం మనం ఇప్పుడు స్మూత్ కట్ పైకి వెళ్ళి దాన్ని తీసుకొచ్చి వీడియోస్ మీద యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ట్రాన్సిషన్ యాడ్ అయ్యింది. ప్లే చేసి చూద్దాం. చూడండి మనకి ఎలాంటి డిఫరెన్స్ కనిపించడం లేదు. ఇంకోసారి చూడండి. ఇన్ కేస్ డిఫరెన్స్ కనిపిస్తే కామెంట్ చేయండి. కనిపించకపోతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. ఇది స్మూత్ కట్ యూజెస్. మీ వీడియోలో ఏదైనా కట్ చేసినప్పుడు స్మూత్ కట్ ని యూజ్ చేసి చూడండి. డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు. నెక్స్ట్ చూద్దాం ఐరిస్. ఈ ఐరిస్ ట్రాన్సిషన్ ని ఎక్కువగా వెడ్డింగ్ వీడియోస్ కి అలాగే ప్రీ వెడ్డింగ్ వీడియోస్ కి యూజ్ చేస్తారు. ఇది యారో లాగా వస్తుంది. ఇది క్రాస్ ఐరిస్, ఇది డైమండ్ ఐరిస్, తర్వాత ఐ ఐరిస్, హెక్సాగోన్ ఐరిస్, ఓవెల్ ఐరిస్, తర్వాత పెంటాగోన్, నెక్స్ట్ స్క్వేర్ అండ్ ట్రయాంగిల్. నెక్స్ట్ మోషన్స్. ఇందులో మనకి డోర్ ట్రాన్సిషన్, ఇది మన పుష్ ట్రాన్సిషన్, ఇది మన స్లైడ్ ట్రాన్సిషన్, ఇది మన ఫ్లిట్ ట్రాన్సిషన్. ఫ్లిట్ ట్రాన్సిషన్ ఇందాక మనకి పైన కూడా కనిపించింది. ఇక్కడ క్రాస్ ఐరిస్ పైకి వస్తున్నా చూడండి. ఇది సేమ్ గా ఉన్నాయి. దేనికి డిఫరెన్స్ కనిపిస్తుందో నాకు కామెంట్ లో చెప్పండి. నెక్స్ట్ షేప్. బాక్స్ ట్రాన్సిషన్, తర్వాత హార్ట్ ట్రాన్సిషన్,
దెన్ స్టార్, ట్రయాంగిల్ లెఫ్ట్ అండ్ రైట్ ట్రయాంగిల్. నెక్స్ట్ వైబ్ ట్రాన్సిషన్ చూద్దాం ఫాస్ట్ గా. ఇది బ్రాండ్ వైబ్, ఇది సెంట్రల్ వైబ్, ఇది క్లాక్ వైబ్, ఇది ఎడ్జ్ వైబ్, నెక్స్ట్ రేడియల్ వైబ్, నెక్స్ట్ స్పైరల్ వైబ్. మిగతావి కూడా ఈ టైప్ లాగే ఉంటాయి. ఇవి మనం కంప్లీట్ చేసుకున్న బేసిక్ యానిమేషన్స్. నా రికమెండేషన్ ఏంటంటే మనం ఎంత సింపుల్ ట్రాన్సిషన్స్ ని యూజ్ చేస్తామో వీడియో అనేది అంత అట్రాక్టివ్ గా కనిపిస్తుంది, చూడడానికి కూడా నీట్ గా ఉంటుంది. చలో కిందకి వెళ్దాం. కింద మనకి కనిపించేవి ఫ్యూజన్ ట్రాన్సిషన్స్. ఇవి కొంచెం అట్రాక్టివ్ అండ్ ట్రెండీ ట్రాన్సిషన్స్, అలాగే కొంచెం హెవీ ట్రాన్సిషన్స్ కూడా. ఇక్కడ అన్ని యూజ్ చేసుకోవచ్చు వీడియో ఎడిటింగ్ లో. నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ అయినవి యూజ్ చేసి చెప్తాను, అంటే నేను పర్సనల్ గా యూజ్ చేసేవి, అవి నాకు బాగా నచ్చినవి. సో మనకి ఎఫెక్ట్స్ లో నచ్చినవి ఫేవరెట్ లో యాడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ కిందకి వస్తే ఇక్కడ మనకి ఫేవరెట్స్ కనిపిస్తాయి. దాన్ని క్లిక్ చేస్తే ఇవి నేను ఫేవరెట్ గా యాడ్ చేసుకున్న ట్రాంది. సో ఫేవరెట్ గా ఎలా యాడ్ చేసుకోవాలి? ఏ ఎఫెక్ట్ మీద అయినా, ఏ ట్రాన్సిషన్ లో అయినా రైట్ సైడ్ లో స్టార్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే హైలైట్ అవుతుంది, ఇది మనకి ఫేవరెట్ లో యాడ్ అవుతుంది. ఇలా ఎఫెక్ట్ ప్యానెల్ లో ఏది నచ్చినా స్టార్ ని క్లిక్ చేసి ఫేవరెట్ లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు నాకు నచ్చినవి చెప్తాను. ఫస్ట్ కెమెరా షేక్. కెమెరా షేక్ ట్రాన్సిషన్ ఇది చాలా బాగా అట్రాక్టివ్ ట్రాన్సిషన్. ఒక వీడియో నుంచి ఇంకో వీడియోకి జంప్ అవుతుంది. ఇది గ్లిచ్ ఎఫెక్ట్ లాగా కనిపిస్తుంది, అంటే ఒక వీడియో నుంచి ఇంకో వీడియోకి షిఫ్ట్ అయినప్పుడు గ్లిచ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది మనకి. ఇప్పుడు చూద్దాం కెమెరా షేక్ ట్రాన్సిషన్ ని యూజ్ చేసి. సింపుల్ గా క్లిక్ చేసి అండ్ డ్రాగ్ చేసి వీడియో మీద ప్లేస్ చేస్తున్నా. ప్లే చేసి చూద్దాం. ఈ టైప్ లో ఎఫెక్ట్ యాడ్ అయింది. నెక్స్ట్ క్రాష్ జూమ్. ఇది కూడా నాకు నచ్చిన ట్రాన్సిషన్. దీన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నా, వీడియోలో యాడ్ అయింది. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ఇది జూమ్ అయినట్టు కనిపించింది మనకి. ఇది చాలా సాఫ్ట్ గా ఉంది కదా చూడడానికి. మెయిన్లీ ఈ టైప్ ఆఫ్ ట్రాన్సిషన్స్ అనేవి వీడియోలో కానీ, వీడియో మధ్యలో కానీ యాడ్ చేసే దానికంటే మనం టెక్స్ట్ మీద కానీ, ఏదైనా ఎలిమెంట్ మీద కానీ, ఫోటో మీద కానీ, స్టిక్కర్స్ మీద కానీ యాడ్ చేస్తే అవి చూడడానికి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తాయి వీడియోలో. మనం నెక్స్ట్ చూద్దాం డ్రాప్ వ్యాప్. ఇది కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. ప్లే చేసి చూద్దాం. ఈ టైప్ ఎఫెక్ట్ కనిపిస్తుంది, బాగా అట్రాక్టివ్ గా ఉంది కదా. నెక్స్ట్ పాన్ రైట్ పట్టుకుని డ్రాగ్ చేస్తున్నా వీడియోస్ పైన. ఇది చూడండి, ఇది ఈ టైప్ ట్రాన్సిషన్. ఇది కూడా చాలా అట్రాక్టివ్ ట్రాన్సిషన్. ఇప్పుడు మనం లాస్ట్ ఎఫెక్ట్ చూద్దాం. ఇది చూడడానికి మస్తు ఉంటది. ఇది చాలా బాగా అట్రాక్టివ్ ట్రాన్సిషన్ అన్నమాట. ఓకే, నేను దాన్ని యాడ్ చేస్తున్నా. ఇది బర్న్ అవే. దీన్ని ప్లే చేసి చూద్దాం. పేజ్ అనేది బర్న్ అవుతూ పైకి వెళ్ళిపోతుంది. ఈ ట్రాన్సిషన్ టోటల్ డిఫరెంట్ గా ఉంటుంది అండ్ సూపర్ అట్రాక్టివ్ గా ఉంటుంది. సింపుల్ వీడియోని తీసుకొని అట్రాక్టివ్ గా చేయొచ్చు ఈ ట్రాన్సిషన్ ని యూజ్ చేసి. ఏ ట్రాన్సిషన్ అది? బర్న్ ట్రాన్సిషన్. ఓకే, మనం ట్రాన్సిషన్స్ ని కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ గురించి చూద్దాం. అంటే ట్రాన్సిషన్ ని యాడ్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం నోటీస్ చేయాల్సింది ఏంటి అంటే, నేను ఇప్పుడు ట్రాన్సిషన్ యాడ్ చేస్తుంటే ట్రాన్సిషన్ అస్సలు యాడ్ అవ్వట్లేదు, ఆప్షన్ కూడా కనిపించడం లేదు యాడ్ అయినట్టు. ఇప్పుడు ఎలా యాడ్ చేయాలి మరి? టైమ్ లైన్ లో వీడియోని నార్మల్ గా యాడ్ చేసుకొని, ఈ వీడియో మనకి కంప్లీట్ గా ఉంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, దీనిని ట్రిమ్ చేయలేదు. నేను క్లిప్ స్టార్టింగ్ కి వస్తున్నా. ఇక్కడ మనకి రెడ్ కలర్ కనిపిస్తుంది అండ్ ఎండ్ కి వస్తే కూడా రెడ్ కలర్ కనిపిస్తుంది. ఈ రెడ్ కలర్ అనేది ఏం షో చేస్తుంది? మీ వీడియో అనేది ఇక్కడ వరకే ఉంది, ఇంకా ముందుకు లేదు అని అర్థం. దీని వల్ల మనకి ట్రాన్సిషన్ యాడ్ చేయడానికి అవ్వదు. సో ఇప్పుడు మనం కొంచెం కొంచెం ట్రిమ్ చేసుకోవాలి రెండింటిని. ఇప్పుడు మనం జాయిన్ చేస్తే ఏ ట్రాన్సిషన్ ని అయినా యాడ్ చేయడానికి ఆప్షన్ దొరుకుతుంది. మీకు కూడా ట్రాన్సిషన్ యాడ్ చేసేటప్పుడు ఇలాంటి ప్రాబ్లం వస్తే ఇలా ట్రై చేసి చూడండి, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇప్పుడు మనం ట్రాన్సిషన్ ని కస్టమైజ్ ఎలా చేయాలో చూద్దాం. ఒకవేళ మీరు ట్రాన్సిషన్ ని చిన్నగా కానీ పెద్దగా కానీ చేయాలి అనుకుంటే, చిన్నగా పెద్దగా అంటే ట్రాన్సిషన్ ని చాలా సేపటి వరకు ఉంచడం లేదా తక్కువ సేపు ఉంచడం. అది ఎలా చేయాలి అంటే, ట్రాన్సిషన్ ఉంది కదా, ఇక్కడ ఈ వైట్ కలర్ బాక్స్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే రెడ్ బౌండరీ యాడ్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ
ఇక్కడ ఐకాన్ వస్తుంది. దాన్ని పట్టుకొని డ్రాగ్ చేస్తే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం బర్న్ అవే ట్రాన్సిషన్ లో కస్టమైజేషన్ చేసి చూద్దాం. అన్నిటికంటే ఎక్కువ కస్టమైజేషన్ ఇందులో చేసుకోవచ్చు. దాన్ని పట్టుకొని 2 వీడియోస్ మధ్యలో యాడ్ చేస్తున్నా. ఇది 2 వీడియోస్ మధ్యలో యాడ్ అయింది. ఇప్పుడు ప్లే హెడ్ ని సెంటర్ లో ప్లేస్ చేస్తున్నా. ఇప్పుడు ట్రాన్సిషన్ ని సెలెక్ట్ చేసి రైట్ సైడ్ కి రావాలి. రైట్ సైడ్ లో చూస్తే ట్రాన్సిషన్ సెట్టింగ్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి మనకి. ఫస్ట్ మనం డ్యూరేషన్ చూద్దాం. డ్యూరేషన్ ఏంటి అంటే ఇందాక నేను చూపించాను కదా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసి, దానిని డ్యూరేషన్ అంటాం. ఇక్కడ చూద్దాం డ్యూరేషన్ ఎలా చేయాలో. నంబర్స్ మీద క్లిక్ చేసి లెఫ్ట్ డ్రాగ్ చేస్తే ట్రాన్సిషన్ డ్యూరేషన్ డిక్రీజ్ అయిపోతుంది. అండ్ రైట్ కి డ్రాగ్ చేస్తే ట్రాన్సిషన్ డ్యూరేషన్ ఇంక్రీజ్ అవుతుంది. లెఫ్ట్ కి రైట్ కి డ్రాగ్ చేస్తే డ్యూరేషన్ ఇలా అవుతుంది. ఓకే, ఎంత టైం వరకు పెట్టుకోవాలో సెట్ చేసుకోవచ్చు. కిందకి వస్తే సెట్ యాజ్ డిఫాల్ట్ డ్యూరేషన్. మీరు మల్టిపుల్ వీడియోస్ మీద వర్క్ చేస్తున్నప్పుడు సేమ్ ట్రాన్సిషన్ ని మళ్ళీ యూస్ చేయాల్సి వస్తే ఫస్ట్ ట్రాన్సిషన్ ని యాడ్ చేసి దాని డ్యూరేషన్ సెలెక్ట్ చేసి దాని తర్వాత సెట్ యాజ్ డిఫాల్ట్ డ్యూరేషన్ చేయాలి. దాని తర్వాత ట్రాన్సిషన్ ని యాడ్ చేస్తాము. ఇందాక డ్యూరేషన్ లెంత్ ఎంత సెట్ చేసి ఉందో ఇప్పుడు ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు కిందకు వస్తే అలైన్మెంట్. అలైన్మెంట్ అంటే ఇక్కడ మీరు టైం లైన్ లో చూస్తే మన ట్రాన్సిషన్ 2 క్లిప్స్ కి సగం సగం ఉంది కదా. ఇప్పుడు అలైన్మెంట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేస్తున్నా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అలైన్మెంట్ అనేది లెఫ్ట్ కి వచ్చింది. మన ట్రాన్సిషన్ అనేది లెఫ్ట్ కి యాడ్ అయింది. అండ్ ఇక్కడ అలైన్మెంట్ పక్కకి రైట్ మీద క్లిక్ చేసి చూస్తే ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ట్రాన్సిషన్ అనేది రైట్ సైడ్ ఉన్న వీడియోకి యాడ్ అయింది. నార్మల్ గా మనం సెంటర్ ని యూజ్ చేసి చూద్దాం. సెంటర్ క్లిక్ చేస్తే చూడండి ట్రాన్సిషన్ 2 వీడియోస్ కి యాడ్ అయింది. సెంటర్ లో మనం కింద చూస్తే స్టార్ట్ రేషియో, ఎండ్ రేషియో, ఈస్, ట్రాన్సిషన్ కర్వ్ ఇవి డ్యూరేషన్ మీద యూజ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనం కిందకి వద్దాము. ఇక్కడ ఎఫెక్ట్ బర్న్ అవే, ఇది అట్రాక్టివ్ ట్రాన్సిషన్. నార్మల్ గా ట్రాన్సిషన్ ని చూడండి, పేపర్ బర్న్ అవుతూ వెళ్ళిపోతుంది. ఇక్కడికి ప్రోగ్రెషన్ లో మోషన్ లోకి వచ్చి డైరెక్షనల్ ప్లేస్ లా వేరే దాన్ని ప్లేస్ చేయొచ్చు. అంటే ఇక్కడ యారో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి హాట్ స్పాట్ క్లిక్ చేస్తున్నా. చూడండి మనకి వేరేలాగా ట్రాన్సిషన్ అయింది. ప్లే చేసి చూపిస్తా మీకు. చూసారా ఈ టైప్ ట్రాన్సిషన్ వచ్చింది. మళ్ళీ ప్లే చేస్తున్నా. చూసారా మన ట్రాన్సిషన్ లుక్ అనేది చేంజ్ అయింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను పాత్ ని క్లిక్ చేస్తున్నా. ప్లే చేస్తే ట్రాన్సిషన్ ఇంకోలాగా అయింది. చూడండి డిఫరెంట్ గా అయింది కదా. సో మీరు ట్రాన్సిషన్ టైప్ ని చేంజ్ చేయాలి అంటే ఈ చిన్న యారోని క్లిక్ చేసి చూడొచ్చు. డైరెక్షనల్, హాట్ స్పాట్ అండ్ పాత్. నేను హాట్ స్పాట్ ని సెలెక్ట్ చేస్తున్నా. ఇది కొంచెం అట్రాక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు నేను ప్లే హెడ్ ని కొంచెం స్టార్టింగ్ కి తీసుకొస్తున్నా. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక్కొక్కటి బర్న్ అవుతున్నట్టు కనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఒకటి, అలాగే ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ కూడా. పేజ్ అనేది 3 సైడ్స్ నుంచి బర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓన్లీ 3 సైడ్స్ నుంచి అవుతుంది. 4 సైడ్స్ నుంచి ఎందుకు కాదు, 2 సైడ్స్ నుంచి ఎందుకు కాదు అవుతుంది. అదే ఇక్కడ నంబర్ ఆఫ్ హాట్ స్పాట్స్ కనిపిస్తుంది కదా. ఇక్కడ మనం నంబర్స్ ని సెట్ చేసుకోవచ్చు. 3 కనిపిస్తుంది కదా, నేను 4 ఇస్తున్నా. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. చూసారా 4 సైడ్స్ నుంచి బర్న్ అవుతుంది. మళ్ళీ ప్లే చేసి చూద్దాం. చూసారా 4 సైడ్స్ నుంచి అవుతుంది. ఇక్కడ నంబర్ ఆఫ్ హాట్ స్పాట్స్ ని చేంజ్ చేసుకొని చూడొచ్చు. 5 అయినా ఇవ్వచ్చు, 6 అయినా ఇవ్వచ్చు, ఆర్ 1 ఎన్ అయినా ఇవ్వచ్చు. నేను 3 ఇస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ర్యాండమైజ్ హాట్ స్పాట్. ర్యాండమైజ్ హాట్ స్పాట్స్ మీద క్లిక్ చేస్తే మనకి వేరే సైడ్ నుంచి బర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూడండి మళ్ళీ ర్యాండమైజ్ మీద క్లిక్ చేస్తున్నా. మళ్ళీ వేరేలాగా స్టార్ట్ అవుతుంది. చూసారా కొంచెం కొంచెం ర్యాండమ్ పొజిషన్ తో పాటు ఇవి బర్న్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. కిందకి వద్దాం. అడ్జస్ట్ టైమింగ్ ఉంటుంది. ఇందులో టైమింగ్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్కడ స్టార్ట్ అవ్వాలో దీన్ని డ్రాగ్ చేసి సెట్ చేసుకోవాలి. అలాగే ఎండ్ అవ్వడానికి దీన్ని డ్రాగ్ చేసి సెట్ చేసుకోవాలి. ఇలా టైమింగ్ ని సెట్ చేసుకొని పొజిషన్ ని మార్చుకోవచ్చు. కిందకి వస్తే ఎడ్జ్, రాగెడ్నెస్ ని డ్రాగ్ చేస్తే స్మూత్ అవుతుంది. చూడండి సర్క్యులర్ గా అయింది. ప్లే చేసి చూద్దాం. చూసారా సర్కిల్ ట్రాన్సిషన్ కనిపిస్తుంది. ఇప్పుడు రాగెడ్నెస్ ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. ఈ టైప్ లో ట్రాన్సిషన్ వస్తుంది మనకి. ఇప్పుడు ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. ప్లే చేసి చూద్దాం. చూసారా ఇలాంటి ట్రాన్సిషన్ క్రియేట్ అయింది. దీన్ని డిఫరెంట్ గా చేసి చూడొచ్చు. ఈ ఎఫెక్ట్ ని మ్యానిపులేట్ చేసి చూడొచ్చు, అలాగే చేంజ్ చేయొచ్చు. నేను దాన్ని రీసెట్ చేస్తున్నా. నెక్స్ట్ స్కేల్. దీన్ని పెద్దగా చేయొచ్చు, చిన్నగా చేయొచ్చు. మీరు ఏ టైప్
యాప్‌లో అయినా చేసి చూడొచ్చు. ఏది దానికి సూటబుల్ అనిపిస్తుందో, బెస్ట్‌గా అనిపిస్తుందో సెట్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ అపిరియన్స్. ఇక్కడ మెల్ట్, చార్ కలర్, బర్న్ హ్యూ, బర్న్ సాచురేషన్, బర్న్ బ్రైట్‌నెస్, గ్లో స్పీడ్, యాష్ కలర్. ఇవి టోటల్‌గా బర్న్ ఎఫెక్ట్ సెట్టింగ్స్. ఫస్ట్ మెల్ట్. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మెల్ట్‌గా కనిపిస్తుంది కదా! ప్లే చేసి చూద్దాం. చూసారా? ఇక్కడ మెల్ట్ అవుతుంది. ఇది మెల్ట్ ఎఫెక్ట్. దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. డిక్రీజ్ చేస్తే మెల్ట్ కనిపించదు. ఇంక్రీజ్ చేస్తే కనిపిస్తుంది. నెక్స్ట్ చార్ అంటే ఇక్కడ బ్లాక్ కలర్ ఏరియా కనిపిస్తుంది కదా అవుట్‌లైన్ మీద, దీనినే చార్ అంటాం. ఇంక్రీజ్ చేస్తున్నా బ్లాక్ కలర్ ఎక్కువగా కనిపిస్తుంది. టోటల్‌గా డిక్రీజ్ చేస్తే కనిపించకుండా వెళ్తుంది. సో దీనికి డిఫాల్ట్ సెట్టింగ్స్ బెస్ట్. నెక్స్ట్ చార్ కలర్. ఇక్కడ బ్లాక్ ఉంది కదా, దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. రెడ్, పింక్, బ్లూ, గ్రీన్ ఏదైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ బర్న్. ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, అది బర్న్ ని ఇంక్రీజ్ చేస్తే ఎఫెక్ట్ ఇలా కనిపిస్తుంది. అండ్ టోటల్ గా డిక్రీజ్ చేస్తే టోటల్ గా కనిపించదు బర్న్ ఎఫెక్ట్. సో మీరు ఇవన్నీ సెట్ చేసి చూడండి. సాచురేషన్, బ్రైట్నెస్, గ్లో ఇవన్నీ చేంజ్ చేసి చూడండి. నేను డీప్ గా వెళ్ళట్లేదు, లేదంటే వీడియో లెంత్ పెద్దగా అవుతుంది. సో ఇది మన ట్రాన్సిషన్స్ ఎక్కడితో ఫినిష్ చేసుకున్నాం. ఇంకా మీకు డీటెయిల్ గా కావాలి అంటే కమెంట్ సెక్షన్ లో అడగండి, నేను చెప్తాను. సో ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మనం వీడియో ఎడిటింగ్ గురించి ఇంకా తెలుసుకుందాం. నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. నెక్స్ట్ వచ్చే క్లాసెస్ మిస్ అవ్వద్దు అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. స్టే హ్యాపీ అండ్ స్టే ప్రాక్టీస్.